ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మోటోరోలా వచ్చేసి రీసెంట్గా ఒక మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఫోన్ పేరు వచ్చేసి మోటోరోలా G8 పవర్ లైట్ అనమాట. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి మోటోరోలా G8 పవర్ లైట్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క లాంచింగ్ డేట్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అక్కడి నుంచి నన్ను డైరెక్ట్గా సోషల్ మీడియాలో ట్విట్టర్ నుంచి అలాగే ఫేస్బుక్ పేజ్ నుంచి నన్ను డైరెక్ట్గా ఫాలో కావచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఎప్పుడు కూడా మనం ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడదాం. డిస్ప్లే చూసుకుంటే మనకు మోటోరోలా G8 పవర్ లైట్లో వచ్చేసి 6.5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అనమాట. ఇది మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే కాదు, ఇది IPLCD ప్యానల్తో వస్తుంది. అలాగే దీంట్లో మన యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది. ఇక మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ఈ మొబైల్ అనేది ప్రొటెక్ట్ చేశారు. ఇక మనం టాప్లో చూసుకుంటే మనకు నార్మల్ వాటర్ డ్రాప్ కెమెరా అనేది ఇచ్చారు. దీంట్లో మనకు 8 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. దీని యొక్క అపర్చర్ చూసుకుంటే f2.0 అనేది. ఫ్రెండ్స్, ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ చూసుకుంటే f2.0 అనేది ఉంది. ఇది కూడా మనకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా లాగా కూడా వర్క్ అవుతుంది. అలాగే ప్రైమరీ కెమెరా కూడా వర్క్ అవుతుంది. ఇక మన సెకండరీ కెమెరా చూసుకుంటే మనకు 12 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ అనేది ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ చూసుకుని f2.4 అనేది ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనేది ఇచ్చారు. ఎక్స్ట్రా కెమెరా వచ్చేసి దీని యొక్క అపర్చర్ చూసుకునే కూడా f2.4 అనేది ఉంటుంది. ఇట్లా మనకు టోటల్గా ట్రిపుల్ కెమెరా సెటప్తో మనకు మొబైల్ ఫోన్ వస్తుంది. అలాగే విత్ LED ఫ్లాష్తో కూడా మనకు మొబైల్ ఫోన్ వస్తుంది. ఇక మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వీడియో రికార్డింగ్ అప్ టు 1080p వరకు 30 fps మనం వీడియో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ కూడా అలాగే ఫ్రంట్ సైడ్ కూడా. ఫ్రెండ్స్, ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకున్నాం. ప్రొసెసర్ వచ్చేసి ఇది ఆక్టోకోర్ ప్రొసెసర్, మీడియాటెక్ వాళ్ళది Helio P35 ప్రొసెసర్ అనేది వాడారు. ఇది మనకు 12 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. దీంట్లో GPU చూసుకుంటే పవర్ VR GE8320 GPU అనేది వాడారు. ఇది మనకు స్నాప్డ్రాగన్లో 450 ప్రొసెసర్కు కాంపిటేటర్గా ఉంటుంది. మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ల గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్లో ఇది మనం పేరులో చూస్తేనే అర్థమైపోతుంది. పవర్ లైట్ అని ఇచ్చారు. దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. కాబట్టి దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది మిస్ చేశారనమాట. మనకు నార్మల్ 10 వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీతోనే ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఈ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కలర్ వచ్చేసి ఆర్కిటిక్ బ్లూ, అలాగే సెకండ్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అని మనకు టోటల్గా 2 కలర్ వేరియంట్స్లో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకు 4GB ర్యామ్ 64GB మోడల్ ఏదైతే ర్యామ్ వేరియంట్ ఉందో ఇది ఒక్క ప్రైజే మనకు లీక్ అయిన దాని గురించి చూసుకుంటే మనకు దీని యొక్క ప్రైస్ చూసుకుంటే ఇది యూరోస్లో లాంచ్ చేశారనమాట. యూరోప్ కంట్రీస్లో వచ్చేసి దీని యొక్క ప్రైస్ మనకు 149 యూరోస్ అనేది మనకు ఈ మొబైల్ ఫోన్ అనేది ఉంది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే మనకు దగ్గర 12,000 నుంచి 13,000 వరకు ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉండొచ్చు. మనకు ఇదే ప్రైస్లో ఇండియాకు కూడా మొబైల్ ఫోన్ తీసుకొస్తారంటే ఖచ్చితంగా ఇదే ప్రైస్లోనే మన ఇండియాకు కూడా మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు GSTs అనేటి ప్రైస్ పెరిగాయి కాబట్టి మనకి ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 12,000 నుంచి 30,000 లోపు ఈ మొబైల్ ఫోన్ అనేది మన ఇండియాలో తప్పకుండా లాంచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మేబీ నాకు తెలిసినంత మాత్రాన అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనం ఈ లాక్డౌన్ ఎత్తేగానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈ మొబైల్ ఫోన్ అనేది మోటోరోలా వారు సేల్కి అనేది ఖచ్చితంగా తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు రియల్మీ అనేది ఆల్రెడీ లాంచ్ చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క నార్జో సిరీస్ వచ్చేసి ఈ మొబైల్స్కు మనకి ఈ మొబైల్ కాంపిటేటర్గా ఉంటుంది. కాకపోతే మనకు నార్జో సిరీస్ ఎక్కువగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఎస్పెషల్లీ మనకు యూత్ని టార్గెట్ చేసి మొబైల్ ఫోన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి మనకు మెయిన్లీ అవైతే ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి బడ్జెట్ రేంజ్లో మనకు 50,000 లోపు ఎక్కువగా అవి సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. మేబీ మొబైల్ ఫోన్ సక్సెస్ కాకపోవచ్చు. కాబట్టి ఈ మొబైల్ ఫోన్ ఏ ప్రైస్ దాని ప్రైస్ 10,000 లోపల మనకు లాంచ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి GST పెంచారు కాబట్టి 10,000లో అసలు లాంచ్ చేయరు ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా మోటోరోలా G8 పవర్ లైట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా నన్ను సోషల్ మీడియా ద్వారా ఫాలో కావచ్చు, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ. అక్కడి నుంచి మీరు డైలీ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.